యాప్లెట్స్ సంబంధించి ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ యాప్లెట్ ప్రోగ్రామింగ్ చేయాలంటే java.applet అనే ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది బుల్టిన్ ప్యాకేజీ. యాప్లెట్స్ సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా దీంట్లో ఉంటాయి. అట్లానే దానికి రిలేటెడ్గా ఏడబ్ల్యూటీ ప్యాకేజీని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ గ్రాఫిక్స్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ యాప్లెట్. సో యాప్లెట్ ప్యాకేజెస్ లో ఉండే యాప్లెట్స్ అనే క్లాస్ ని మనం ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో దాంట్లో ఓకే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకొని ఇనిట్ అనే మెథడ్ ద్వారా ఆ స్ట్రింగ్ కి ఇనిషియలైజేషన్ చేయడం జరిగింది. ఇనిట్ లో మనకు కావాల్సిన ఇనిషియలైజేషన్స్, అసైన్మెంట్స్ అన్ని కూడా ఇక్కడే చేసుకుంటాం అన్నమాట. తర్వాత పెయింట్ అనే మెథడ్ ద్వారా ఇక్కడ చూడండి, బ్రాకెట్ లో గ్రాఫిక్స్ కి జీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో జీ డాట్ డ్రా స్ట్రింగ్ అని ఈ మెథడ్ ద్వారా, పెయింట్ మెథడ్ ద్వారా ఆ స్ట్రింగ్ ఏంటి, ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ ని ఏ పొజిషన్ లో పెట్టాలి అంటే XY పొజిషన్ లో అనమాట. XY పొజిషన్ ను మనం సెట్ చేసినట్లయితే ఆ పొజిషన్ లో ఈ స్ట్రింగ్ డ్రా స్ట్రింగ్ అనే మెథడ్ ద్వారా డ్రా అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ డ్రా స్ట్రింగ్ లో. ఓకే, ఆ విధంగా పెయింట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ ప్రోగ్రామ్ ని మనం సేవ్ చేసుకున్న తర్వాత, సపోజ్ ఏంటి ప్రోగ్రామ్ నేము ex85 ఈ క్లాస్ పేరుతోటి సేవ్ చేసుకున్న తర్వాత ex85.java గా దీన్ని కంపైల్ చేసి పెట్టుకుంటాం. జావా ex85.java. ఓకే, కంపైల్ చేస్తాం ఇలా. చూడండి, కంపైల్ చేసిన తర్వాత రన్ చేయకూడదు. ఎందుకు? ఇక్కడ ఎక్సెప్షన్ ఎర్రర్ కూడా రావడం జరిగింది. ఎక్సెప్షన్ ఈజ్ థ్రెడ్ మెయిన్ నో సచ్ మెథడ్ ఆర్. సో మెయిన్ ఉండాలి, కంపల్సరీగా మెయిన్ మెథడ్ ఉండాలి. ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు, యాప్లెట్ లో మెయిన్ మెథడ్ ఉండదు. కాబట్టి దీని ఓన్ గా ఇది రన్ కాలేదు. మరి ఎలా రన్ కాగలుగుతుంది అంటే దీనికి సపరేట్ గా మనం HTML ప్రోగ్రామ్ రాయాలి. జస్ట్ లైక్ ఇదే నేమ్ తోని HTML యాప్లెట్ అనే ట్యాగ్ ద్వారా యాప్లెట్ కోడ్ ఈక్వల్ టు ex85.class అంటే ఇంతకు ముందర మనం ఇక్కడ కంపైల్ చేస్తున్నాం కదా ex85 ని, ఆ 85.class ex85.class ఫైల్ ని ఇక్కడ కోడ్ ఫైల్ గా మనం అందించడం జరుగుతుంది. సో ఇది రన్ అయినప్పుడు స్క్రీన్ విడ్త్ ఎంత రావాలి, హైట్ ఎంత రావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేయడం జరిగింది. కావాల్సింటే నేను డిఫాల్ట్ గా ఇట్లా 500 ఇచ్చేస్తున్నాను ఫిక్స్డ్ గా. సో యాప్లెట్ ని క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏ ఫైల్ గా సేవ్ చేస్తాం? ex85.html ఫైల్ గా సేవ్ చేస్తాం. ఓకే, HTML ఫైల్ గా సేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ HTML ఫైల్ ని మనం వెబ్ బ్రౌజర్ లో గానీ, అంటే బ్రౌజర్ అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మనం డిఫాల్ట్ గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడుతున్నాం. సో దీంట్లో వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ లేదంటే యాప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ మనం ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ యొక్క ex85.html ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, అయితే కంపాటబిలిటీ కరెక్ట్ గా లేనట్లయితే దీనికి మీరు యాప్లెట్ వ్యూయర్ ద్వారా రన్ చేసుకోండి. బెటర్ సింపుల్ గా మీరు యాప్లెట్ వ్యూయర్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ex85.html చూడండి,
ఎంటర్ ప్రెస్ చేస్తే యాప్లెట్ వ్యూయర్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ రిజల్ట్ రావడం జరిగింది. ఆ స్ట్రింగ్ ఇక్కడ డ్రా కావడం జరిగింది. చూడండి, హలో వరల్డ్ అనే స్ట్రింగ్ ఇక్కడ డ్రా అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయచ్చు. సింపుల్ గా మనం ఏం చేసాం, ఫస్ట్ జావా ఫైల్ ని ఈ విధంగా జావా కోడ్ ని రాసుకొని దాన్ని కంపైల్ చేసి ఎట్లా జావాసి స్పేస్ ఇచ్చి ex85.javaగా ఫస్ట్ కంపైల్ చేసి తర్వాత HTML కోడ్ దానికి సంబంధించి ఈ విధంగా HTML కోడ్ని రాసుకొని మనం ఇంతకు ముందర కంపైల్ చేయగా వచ్చిన ఆ ex85.class అనే ఫైల్ని, అంటే ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ యొక్క పేరు ఇవ్వాలి, ఆ క్లాస్ ఫైల్ యొక్క పేరు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ యాప్లెట్ అనే ట్యాగ్ ద్వారా అటాచ్ చేసి హైట్ విడ్త్ సెట్ చేసి దీన్ని HTML ఫైల్గా సేవ్ చేసుకొని సింపుల్గా మీరు యాప్లెట్ వ్యూయర్ అని స్పేస్ ఇచ్చి ఈ యొక్క HTML ex85.html అని ఇస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఇదే విధమైన విధానం మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. డిస్ప్లే క్యారెక్టర్ స్ట్రింగ్స్. ఇక్కడ సేమ్ AWTని యాప్లెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎక్స్టెండ్స్ యాప్లెట్ అన్నాం, పెయింట్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ చేసి g.drawString గుడ్ మార్నింగ్ అని సో పొజిషన్లో ఇచ్చాం. మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకొక స్ట్రింగ్ని ఇంకొక లొకేషన్లో ఇవ్వడం జరిగింది. XY పొజిషన్, Y పొజిషన్ మాత్రం మారుస్తూ వస్తున్నాడు. అట్లానే గుడ్ నైట్. నెక్స్ట్ క్యారెక్టర్ అరే ఒకటి తీసుకున్నాం, ABCDEF అని డ్రా క్యార్స్ అని ఇచ్చి ఈ యొక్క CH లో ఉండే క్యారెక్టర్స్ని ఎన్నో క్యారెక్టర్ నుంచి ఎన్నో క్యారెక్టర్ వరకు ఏ పొజిషన్లో డ్రా చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అలానే బైట్ అరేని తీసుకొని డ్రా బైట్స్ అని ఈ యొక్క బైట్ అరేలో నుంచి ఎన్నో పొజిషన్ నుంచి ఎన్నో పొజిషన్ వరకు ఏ పొజిషన్లో డ్రా చేయాలి అనేది చెప్పడం జరిగింది. మొత్తానికి 3 స్ట్రింగ్స్, తర్వాత ఒక క్యారెక్టర్ అరే, ఒక బైట్ అరేని మన స్క్రీన్ మీద యాప్లెట్ వేర్ ద్వారా డ్రా చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసుకుంటాం. కంపైల్ చేసుకున్న తర్వాత మనం దీనికి కరస్పాండింగ్ HTML ప్రోగ్రామ్ని రాయాలి. 85th ఉంది ఆల్రెడీ, దాన్ని కొద్దిగా మారుస్తాం, 86 అని ఇచ్చి దీన్ని సేవ్ యాజ్ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఓకేనా, 3 స్ట్రింగ్స్, నెక్స్ట్ క్యారెక్టర్ అరే, నెక్స్ట్ బైట్ అరే. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యారెక్టర్ అరేలో సెకండ్ క్యారెక్టర్ నుంచి, అంటే ఇక్కడి నుంచి 4th క్యారెక్టర్ వరకు, అంటే 4 క్యారెక్టర్స్, అంటే CDEF ఈ 4 కూడా ఇక్కడ డ్రా కావడం జరిగింది. అట్లానే బైట్స్లో
డ్రా బైట్స్ అంటే ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి అంటే 101 నుంచి 101 ASCII వాల్యూ ఈ తర్వాత ఇక్కడ నుంచి 6 క్యారెక్టర్స్ అంటే 1 2 3 4 5 6 వాటినే ఇక్కడ EFGHIJలుగా మనం చెప్పుకుంటున్నాం. అంటే ASCII వాల్యూని కాస్త నార్మల్ క్యారెక్టర్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లైన్స్ వొవెల్స్ డ్రా చేస్తాం. ఇక్కడ కూడా పెయింట్ అనే మెథడ్లోనే సింపుల్గా ఇవంతా ఇవ్వడం జరిగింది. సెట్ కలర్ ఫస్ట్ సెట్ కలర్ ద్వారా కలర్ డాట్ బ్లూ కలర్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్ ద్వారా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ని సెట్ చేసాం. తర్వాత డ్రా లైన్ x1 y1 x2 y2 ఆ పొజిషన్ ఇచ్చేసి ఆ పొజిషన్లో లైన్ని డ్రా చేసాం. అట్లానే సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ x1 y1 x2 y2 ఇట్లాంటి కోఆర్డినేట్స్ తీసుకొని మనం లైన్ని డ్రా చేయడం జరిగింది. అట్లానే డ్రా వొవెల్ ఇక్కడ XY పొజిషన్లు ఇచ్చి హైట్ ఎంత విడ్త్ ఎంత సెట్ చేస్తే ఆ వొవెల్లో డ్రా కావడం జరుగుతుంది. నెక్స్ట్ కలర్ని సెట్ చేసి ఫిల్ వొవెల్ ఆ కలర్ తోటి ఈ యొక్క పొజిషన్లో హైట్ విడ్త్ ఇది తీసుకొని మనం ఆ వొవెల్ని ఫిల్ వొవెల్గా అంటే డ్రా వొవెల్ అంటే ఏమో ఆర్డినరీ వొవెల్ డ్రా అవుతుంది. ఫిల్ వొవెల్ అంటే ఏమో ఫిలప్డ్ అయిన కలర్ తోటి ఫిలప్డ్ అయిన వొవెల్ డ్రా అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ కంపైల్ చేసుకోండి. జావాc ex87.java తర్వాత దీనికి కరెస్పాండింగ్ HTML ప్రోగ్రామ్ రాయాలి. 87.class అట్లనే ఇవి లైన్స్ ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ తీసుకొని లైన్స్ ఎట్లా డిఫరెంట్ లైన్స్ డ్రా చేసాం. ఇది ఆర్డినరీ వొవెల్, ఇది ఫిల్డ్ వొవెల్ అన్నమాట. ఓకే.